హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్. ఈరోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. వడ్డేపల్లి కళాశాలలో బీజేపీ నేతల పరిశీలన, స్థానికుల సమాచారం మేరకు సమస్యలపై అంటే ఈనాడు రాజకీయ నాయకులు వెళ్తూనే ఉండాలి, రెగ్యులర్ గా విజిటేషన్ చేయాలి. ఈనాడు పిల్లలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఉన్నటువంటి విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా ఇది గవర్నమెంట్ ప్రభుత్వ విద్యా సంస్థలు ఎట్లా ఉన్నాయి, సో ఖచ్చితంగా వెళ్ళి పర్యవేక్షించాలి. ఈనాడు ప్రజలు చెప్తే కాదు, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ఒక రాజకీయంలో కొనసాగుతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పిల్లలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పిల్లలు కాదు, బీజేపీ పార్టీ వాళ్ళ పిల్లలు కాదు, అక్కడ పార్టీలకు అతీతంగా ఉండాలి. ప్రతి ఒక్కరు వర్క్ చేయాలి. ఖచ్చితంగా రెగ్యులర్ గా ఫోకస్ పెట్టి విద్యార్థుల పైన ఏ విధంగా అయితే వాళ్ళకి ఉన్నటువంటి విద్యను అందిస్తున్నారు, ఉన్నటువంటి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తున్నారు, అక్కడ మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, బాత్రూమ్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, ఖచ్చితంగా పర్యవేక్షించాలి. రెగ్యులర్ గా వెళ్తే బాగుంటుంది మేడం. మీరు స్థానికుల సమాచారం మేరకు కాదు, రెగ్యులర్ గా వెళ్ళి అక్కడ పర్యవేక్షించాలి. ఉన్నటువంటి మంచి విద్యను అందించే విధంగా టీచర్లు ఏ విధంగా వస్తున్నారని చెప్పేసి కూడా రెగ్యులర్ గా ఫోకస్ పెట్టండి. ఈ విధంగా అందరు నాయకులు కూడా వెళ్ళి రెగ్యులర్ గా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ బడులు, ఏదైతే గురుకుల పాఠశాలలు ఉంటాయో ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ బాహాబాహి, నయీం నగర్ బ్రిడ్జిపై కొట్టుకున్న నేతలు, రంగ ప్రవేశం చేసిన పోలీసులు, విజయ్ భాస్కర్ అరెస్ట్, పోలీస్ స్టేషన్ తరలింపు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బాహాబాహి. ఇంటికి ఆధారం ఇల్లాలే, ఆరోగ్యం విషయంలో అవగాహన పెంచుకోవాలి. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఖచ్చితంగా ఇంటికి తీర్చిదిద్దుకోవడానికి ఇల్లాలే ముఖ్యం అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రస్తావనలు. సో ఖచ్చితంగా ఈనాడు ఇంటికి ఆధారం ఇల్లాలే. ఉన్నటువంటి ఆ గృహిణి వల్లనే ఇల్లు ఎంతో కలకల్లాడుతుంటే, ఉన్నటువంటి ఇంట్లో తను చేసేటటువంటి పని వల్ల బయటకు వెళ్ళి ఈనాడు డ్యూటీలు చేసుకొని ఇంటికి వచ్చే వరకు ఇల్లు కలకల్లాడుతుంటేనే ఉన్నటువంటి వారికి సంతోషంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆ తల్లి ఎంతో ఆలోచిస్తుంది. ఉన్నటువంటి వాళ్ళు విద్యావంతులు కావడానికి పొద్దున్న లేచి ఎంతో కష్టపడి పిల్లల గురించి, వారి హస్బెండ్ గురించి, తను ఇంట్లో వర్క్ చేయడం వల్లే వాళ్ళందరూ ఆ విధంగా ఎడ్యుకేషన్ చదువుకోవడం కానీ, తల్లి డ్యూటీ చేయడం కానీ ముఖ్య కారణం ఉన్నటువంటి ఇంటికి ఇల్లాలే ఆధారం. సో ఖచ్చితంగా వాళ్ళని ఆదరించాలి, ఎంకరేజ్ చేయాలని కోరుతాను. మీ సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ. ఖచ్చితంగా మీ సేవలు, పోలీస్ సేవలు ప్రజలు మర్చిపోలేనివి. ఈనాడు పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. కొంత మట్టుకు అవినీతి పోలీస్ అధికారుల ద్వారా ప్రజలు అసహనం వ్యక్తం చేసినా కానీ మీలాంటి పోలీసుల వాళ్ళ ఎంతో మంది ప్రజలకి మోటివేషనల్ గా మీరు ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్కటి ఫోకస్ చేస్తూ ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అన్నిటిపైన మోటివేట్ చేస్తూ ఈనాడు మీ పైన ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి అంబజ్జు గారు, మీకు కంగ్రాచులేషన్స్. ఆక్రమణదారుల్లో హైడ్రా టెన్షన్, చిట్టా రెడీ చేసిన బల్దియా, నగరంలో పలు చెరువులు, కుంటల కబ్జా, ఇప్పటికే పలువురికి నోటీసులు, ఏ క్షణంలోనైనా కూల్చివేతలు, ఆందోళనలో కొనుగోలుదారులు. రాష్ట్ర రాజధానిలో కొనసాగుతున్న హైడ్రా దూకుడుతో వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేటతో చుట్టుపక్కల గ్రామాల్లోని చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో హైటెన్షన్ మొదలైంది. ఇప్పటికే దూకుడు పెంచిన బల్దియా అధికారులు నగరంలోని 170కి పైగా చెరువులు, కుంటలు కబ్జాకు గురైనట్లు లెక్కలు తేల్చారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన వరంగల్ మహానగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలోనూ జిల్లా మంత్రి కొండా సురేఖ అక్రమ నిర్మాణాల నిగ్గు తేల్చేందుకు తీర్మానం కూడా చేసినట్లు ప్రకటించారు. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలతోనే చిన్నపాటి వర్షానికి నగరం జలమయంగా మారుతోందని, పలు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని ఆమె తేల్చి చెప్పారు. అందులో భాగంగానే ఎఫ్టీఎల్ పరిధిలోని పలువురు గృహ నిర్మాణ యజమానులకు బల్దియా తాకీదులు కూడా జారీ చేసింది. దీంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేత పక్కా అని తేలిపోయింది. ఈ క్షణంలోనైనా కూల్చివేతలు జరగవచ్చన్న ఆందోళన గృహ యజమానుల్లో నెలకొంది. నాడు వాస్తవానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడున్నా ఓన్లీ హైదరాబాద్ చుట్టూనే కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో ఈనాడు రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎక్కడున్నా కానీ వాటిపైన ఫోకస్ పెట్టే విధంగా హైదరాబాద్ కూడా చర్యలు తీసుకుంటుంది. ఈనాడు మనం వరంగల్లో చూడొచ్చు, వర్షం పడితే లోటత్తు ప్రాంతాలంతా జలమయమవుతాయి. ఈనాడు చెరువులు, నాలాలు కబ్జాల వల్ల ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అక్కడ ప్రజల్లో కూడా రావడం జరిగింది. సో ఏదైతే నోటీసులు కూడా జారీ చేస్తూ ఉన్నటువంటి వాటిని కూల్చే విధంగా నాలాలని మరలా ఓపెన్ చేస్తూ వాటి కబ్జాలకు గురైన వారి, కబ్జాలు చేసిన వారి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా ఉన్నటువంటి అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.